హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అలీజాస్ కిచెన్. ఈరోజు వీడియోలో ముస్లిం స్టైల్ చికెన్ బిర్యానీ చేయబోతున్నాను. ఇది చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది. అచ్చం రెస్టారెంట్లో తిన్నంత టేస్టీగా ఉంటుంది. మరి ఈ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దామా ప్రొసీజర్. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఈ గ్లాస్కి నేను బాస్మతి బియ్యం తీసుకుంటున్నాను. హై క్వాలిటీ బాస్మతి బియ్యం తీసుకుంటే మనకు బిర్యానీ అనేది మంచిగా వస్తుంది, పొడి పొడిగా వస్తుంది. నేను 4 గ్లాసుల వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ని బాగా వాష్ చేసుకొని ఒక అర్ధగంట పాటు నానబెట్టుకోవాలి. వాటర్ అనేది మనం ఎంత తీసుకున్నామో దానికి డబల్ తీసుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఒక హాఫ్ గ్లాస్ దాకా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత చూస్తున్నారు కదండి, బిర్యానీకి కావాల్సిన స్పైసెస్ అన్నీ బయట బిర్యానీ మసాలా అంటే ఇస్తారు. దీంట్లో లవంగం, చెక్క, యాలకులు అన్నీ, జాపత్రి, సాజీరా అన్నీ ఉంటాయండి. ఆ తర్వాత 6 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం కుక్కర్ పెట్టుకొని అందులో హాఫ్ గ్లాస్ దాకా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం స్పైసెస్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు మనం ఉల్లిపాయ ముక్కలు అనేవి ఈ కలర్లోకి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 4-5 స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన వెళ్ళేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 2 పచ్చిమిర్చి మిడిల్కి కట్ చేసుకొని వేసుకోవాలి. దీనివల్ల ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది. ఆ తర్వాత 1 కప్పు దాకా పుదీనా, కొత్తిమీర బాగా సన్నగా కట్ చేసుకొని బాగా వాష్ చేసుకొని వేసుకోవాలి. దీనివల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి బిర్యానీకి. ఇది ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచి ఫ్లేవర్ అనేది బిర్యానీకి వస్తుంది. ఆ తర్వాత ఇందులో బాగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అనేది వేసుకుంటున్నాను. నేను చికెన్ 1.5 కిలో తీసుకున్నానండి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. పచ్చి వాసన వెళ్ళేంత వరకు ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా కారం వేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ దాకా ధనియాల పౌడర్, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని, ఒక రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక 10 నిమిషాల పాటు. ఎందుకంటే పచ్చి వాసన అంతా వెళ్ళి ఆ కారం, ఉప్పు సరిగ్గా సరిపోతుంది ముక్కలకి. అందుకని ఒక 10 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులోకి 1 స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి. 4 స్పూన్ల దాకా గట్టి పెరుగు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు అలా కలుపుకుంటూ ఉండాలి. ఇందులో వేసుకున్న బిర్యానీ మసాలా అనేది ఇంట్లో ప్రిపేర్ చేసుకునేది, అందుకే చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఆ తర్వాత ఇందులో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే ఇందులోనే వాటర్ అనేది వస్తుంది కాబట్టి. ఆ తర్వాత మూట పెట్టేసుకొని ఒక 4 విజిల్లు వచ్చేంత వరకు ఉడకబెట్టాలి. 4 విజిల్లు చాలండి, చక్కగా ఉడికిపోతుంది చికెన్ అనేది. మరీ ఎక్కువగా ఉడికిపోతే కూడా బాగుండదు. 4 విజిల్ల వరకు చక్కగా ఉడికిపోతుంది. చూడండి, ముక్కలు చాలా చక్కగా ఉడికిపోయాయి. ఆ తర్వాత ఈ కుక్కర్ని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద సెరవ తీసుకొని మనం ఎంతైతే బాస్మతి రైస్ తీసుకున్నామో దానికి డబల్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అంటే నేను 3 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకుంటే 6 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి అందులో. ఆ తర్వాత ఒక స్పూన్ బిర్యానీ మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసేసుకొని ఉప్పు సరిపడంత వేసుకొని ఉడకపెట్టేసుకోవాలి. అది కొద్దిగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఆ బియ్యం అనేది ఒక 70% ఉడకాలి. అంతవరకు మనం ఆ బియ్యాన్ని ఉడికించుకోవాలి. ఆ తర్వాత 70% ఉడికిపోయింది, చూస్తున్నారు కదా, చాలండి 70% ఉడికితే. ఆ తర్వాత మనం ఆ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా, ఇలా వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మనం ఆ సెరవలో లేయర్స్ లాగా వేసుకొని మసాలా అనేది మనం వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఫస్ట్ ఒక లేయర్ రైస్ బియ్యం వేసుకోవాలి. ఆ తర్వాత మనం దానిపైన చికెన్ మసాలా వేసేసుకోవాలి. నేను చూపించే విధంగా వేసుకోండి. చూస్తున్నారు కదండి, ఇలా లేయర్ లాగా వేసేసుకోవాలి చికెన్ అంట. ఆ తర్వాత
ఇంకో లేయర్ రైస్ వేసుకొని ఇంకో లేయర్ ఇలా చికెన్ వేసేసుకొని ఇంకో లేయర్ రైస్ వేసేసుకోవాలి. ఆ తర్వాత ఫుడ్ కలర్ అని వాటర్లో వేసుకొని ఇలా ఒక లైన్ వేసేసుకోవాలి. ఆ తర్వాత అందులో పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి వేసుకొని మనం మూత పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మనం దమ్ చేయాలి ఈ మిశ్రమాన్ని. 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి మనం బిర్యానీని కింద పైన బాగా కదుపుకోవాలి. చూస్తున్నారు కదా, మూత తీసి బిర్యానీని కింద పైన బాగా మెల్లిగా కలుపుకోవాలి, లేకపోతే చికెన్ ముక్కలు అనేవి విరిగిపోతాయండి. సో అందుకని మెల్లగా ఇలా మెల్లగా కలుపుకోవాలి. అప్పుడే మనకు మసాలా అంతా బిర్యానీకి అంతా బాగా అంటుకుంటుంది. అంతే అండి, బిర్యానీ చక్కగా రెడీ అయిపోయింది కదా. టేస్ట్ మాత్రం అదుర్స్ అండి, చాలా సూపర్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి. అచ్చం రెస్టారెంట్లో తిన్నంత టేస్ట్ లాగే ఉంటుందండి, ఖచ్చితంగా చెప్పగలను నేను. అంత సూపర్గా ఉంటుంది. మా ఇంట్లో ఈ బిర్యానీ చేస్తే అందరూ లాగిచ్చేస్తారండి, ఒక పట్టు పడతారు. అంత సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. అందరూ ఈ స్టైల్లోనే తినాలనుకుంటారు, అంత రుచికరంగా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి. మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.